హై వ్యూవర్స్, మీరు చూసిన టెక్ మై ఛానల్. నా పేరు వినోద్ కుమార్. వ్యూవర్స్, నేను నా లాస్ట్ వీడియో చూసినట్లేదు. దాంట్లో జియో ప్రైమ్ ఆఫర్ నుంచి, అంటే సమ్మర్ ఆఫర్ గురించి నేను కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అందులో ఏంటంటే సమ్మర్ ఆఫర్ అనేది ఎండ్ అయ్యిందని చెప్పాను. కానీ వ్యూవర్స్, నేను ఎప్పుడైతే జియో కస్టమర్ కేర్ కాల్ చేసి అడిగానో వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే ఇంకా ఎండ్ కాలేదు, అది ఎప్పుడు ఎండ్ అవుతుందో తెలియదు. అంటే యాక్చువల్గా ఇంకా అంటే ఎప్పుడు ఎండ్ చేయాలని వాళ్ళు నిర్ణయించుకోలేదు అని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నేను ఆ వాయిస్ అంటే ఏదైతే జియో కస్టమర్ కేర్తో మాట్లాడానో ఆ వాయిస్ను మీకు ఈ వీడియోలో ఇస్తున్నాను. అయితే వ్యూవర్స్, ఇంకో విషయం ఏంటంటే ఈ సమ్మర్ ఆఫర్లో 3 months కాకుండా 3 months ప్లస్ 1 month, అంటే మనం 3 months రీఛార్జ్ చేసుకున్నందుకు మనకు 1 month ఉంటుంది, ప్లస్ ఈ 3 months అనేది అడిషనల్గా మాకు ఆఫర్ రావడం జరుగుతుంది. వ్యూవర్స్, ఈ నేను రికార్డ్ చేసిన వాయిస్ కాలింగ్ని ఇప్పుడు వినండి. మేడం, ఇది జియో సమ్మర్ సర్ప్రైజ్ ఆఫర్ ఇంకా టైం ఉందా అండి? సమ్మర్ సర్ప్రైజ్ ఆఫర్ అర్థం అవ్వలేదు సార్. అంటే ప్రైమ్ మెంబర్షిప్ తో పాటు సమ్మర్ ఆఫర్ గురించి అడుగుతున్నారా? అవును మేడం. ఎస్ సార్, యాక్చువల్గా మీకు క్యాన్సిలేషన్ టైం అనేది ఎప్పుడు అనేది ఎగ్జాక్ట్గా తెలియదు అనమాట. సో క్యాన్సిలేషన్ టైం లోపు మీరు ఈ 303 రీఛార్జ్ చేసుకున్నారు అంటే 3 months సమ్మర్ సర్ప్రైజ్ ఆఫర్ అనేది మీకు ఎలిజిబుల్ అవుతుంది సార్. అంటే మేడం, ఇవాళ ఆఫర్కి ఎలిజిబిలిటీ ఉందా ఈరోజు? యా, ఉంది సార్. ఈరోజు మీకు అవైలబుల్ ఉంది సార్. మీకు ఇంతకీ 303 రీఛార్జ్ చేసుకుంటారు కదా, ఆ ఆఫర్ డీటెయిల్స్ తెలుసా మేడం? ఒకసారి చెప్తారా? ఇప్పుడు ఏంటి అంటే మీరు మీకు నిన్న అప్డేట్ తెలిసే ఉంటుంది సార్. మీకు విత్డ్రావల్ ఉందన్నమాట, సర్ప్రైజ్ ఆఫర్ విత్డ్రావల్ అనేది. సో ఆ విత్డ్రావల్ అవ్వకముందే మీరు సర్ప్రైజ్ ఆఫర్తో 303తో రీఛార్జ్ చేసుకున్నారు అంటే మీకు 16th April నుంచి నెక్స్ట్ 3 months వరకు కూడా ప్రతిరోజు 1 GB డేటా లిమిట్ ఉంటుంది, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉంటాయి, 100 SMS per day ఫ్రీ ఉంటాయి సార్. సో ఇది కాంప్లిమెంటరీ ఆఫర్ అనమాట. సో మీకు 16th April నుంచి నెక్స్ట్ 3 months వరకు ఉంటుంది. ఆ తర్వాత మీరు 303 రూపీస్ రీఛార్జ్ ఏదైతే చేసుకున్నారో ఆ ప్లాన్ కూడా యాక్టివేట్ అవుతుంది. ఆ ప్లాన్ వ్యాలిడిటీ అనేది 28 days వరకు ఉంటుంది సార్ మీకు. ఓకేనా? ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే సార్, మీ కాల్ ఐడియాకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను సార్. జియోకి కాల్ చేసినందుకు ధన్యవాదాలు.